ఎవరండయ్యా లేవదీందయ్యా నన్నయ్యా గొయ్యిలో పడిపోన్నానయ్యా. ఎవరమ్మా ఎవరమ్మా? మాది ఊరేనయ్యా. అమ్మా ఇది నువ్వు పడ్డారు కాదమ్మా, గదిలో నువ్వే పడ్డావు. మందిర మాంత్రికులు నిన్ను మాయం చేసి మంత్రాలు చేసి నిన్ను దాంట్లో పడదోసినారమ్మా. చేతబడి చేసేస్తున్నారమ్మా నీకు. అరే కాలు ఒక పక్క చెయ్యి ఒక పక్క లాక్కపోండదమ్మా, నీ చూస్తా ఉన్నాను నేను. అమ్మా నీకు చాలా డబ్బు ఖర్చు వస్తుందమ్మా. ఎంత అవుతుందయ్యా ఖర్చు? రామారుగా ఎట్లేదన్నా 10,000 అవుతుందమ్మా. అది నిన్ను చూసి ఏదో పేదరాలనుకున్నావు, ఏదో చెప్తున్నాను నేను, నీ అవకాశం బట్టి చెప్తున్నానమ్మా. ఉండే దెమ్మకా ఉండరా చెప్పనే మీరా, ముందే ఆయన తొందర పెట్టేసేస్తా, నువ్వు కంగారు పెడితే అదే ఇప్పుడు అంతా లాగేస్తావులే గమ్మనుండు. కానీ అమ్మా చెప్పు, నువ్వు చెప్పినావంటే నేను అన్ని తెచ్చుకోవాలా. ముందు పైకి లేవనెత్తున్నాయా అమ్మా, నీకు అన్ని తెచ్చి పెడితేనే అన్ని మేము మంత్రాలు చదవాలా, ఊరికే రావదా? నేను బయట రావాలి కదయ్యా. బయట రావాలంటే మేము కావాలి కదా, మాకు సరుకులు ఉంటేనే కదా ఆయన పైకి లాగాలి. బయటికి ముగ్గు వేసుకోవాలా, కుంకుమ తేవాలా. మీకేమేం కావాలా? మాకు కోడి, నల్ల కోడి, ఏడ మచ్చ ఉండకూడదు కొడికి, నల్లగా కోడి, అది ఆడ మనం బలియాలన్నమాట.